అండి, నమస్తే. లక్ష్మీ కథల ప్రపంచానికి స్వాగతం. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన రాగదీపం అనే నవలను ధారావాహికంగా ఉంటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. వెళ్ళిన 15 రోజుల తరువాత వచ్చింది ఆండాళ్ళమ్మ మనోరాణిని తనతో తీసుకుపోవడానికి. నేను ఇప్పుడే రేణుకను పంపించాను అంది మీనాక్షమ్మ. రేణు ఉన్నందుకు నాకు ఎంత సుఖంగా గడిచిపోతుందనుకున్నావు? బాబుకు కన్న తల్లి లోటు లేకుండా చూసుకుంది ఆ పిల్ల. నీకు నా మనవరాలి పట్ల ఉపకారం జరగడం నాకు సంతోషమే, కాని వయసొచ్చిన పిల్ల పరాయి ఇంట ఎక్కువ రోజులు ఎలా వదిలేను? పైగా ఈ మాగంలో దాని పెళ్లి చేసేయాలనుకుంటున్నాను. ఓ 200-300 రొక్కం, ఓ బస్తా బియ్యం నీకు తప్పదు. ఊహు, రేణుక మాత్రం నేను పంపించనంటే ఎలా? పెళ్లి కావలసిన పిల్ల. ఆండాళ్ళమ్మ నీరసంగా నవ్వింది. పెళ్లి కావలసిన పిల్లని నేను ఒప్పుకుంటాను. ఆ పెళ్లి ఏదో నేనే జరిపించి నా ఇంటే పెట్టుకుంటాను. నోరు తెరిచింది ఆండాళమ్మ. అదెలా మీనాక్షి? నీ మనవరాలిని రెండో పెళ్లివాడికిచ్చి చేయడానికి నీకేమైనా అభ్యంతరమా? ఆండాళమ్మకి సుధాంశు మీద దృష్టి పోలేదు. సుధాంశు రెండో పెళ్లివాడైన శ్రీమంతుడు, విదేశంలో చదివి వచ్చినాడు. ఇంకా 30 ఏళ్లైనా నిండాను వాడు. అతనికి భార్య పోయి 2 పిల్లలుంటే మాత్రం ఏం? ఎలాంటి వాళ్ళైనా అతడికి మళ్లీ పిల్లనివ్వడానికి వెనకాడరు. చదువుకున్నది, అందమైనది, వాళ్ళ అంతస్తుకు తగిందే వస్తుంది. మీనాక్షమ్మ తన కొడుకును దృష్టిలో ఉంచుకుని రేణును అడుగుతుందని ఎంత మాత్రం ఊహించని ఆండాళ్ళమ్మ, రెండో పెళ్లివాడో మూడో పెళ్లివాడో దాని నొసట రాస్తే నేను తప్పిస్తానా? ఇంతకీ ఎవరి సంగతి నువ్వు చెప్పేది అంది. పిల్లవాడికి 30 ఏళ్ల దాకా ఉంటాయి. అందంగా ఉంటాడు. విదేశంలో చదివొచ్చాడు. ఐశ్వర్యానికి లోటు లేదు. భార్య పోయి 2 పిల్లలు మాత్రం ఉన్నారు. అదొక్కటే అతడికున్న లోపం. ఏమిటి మీనాక్షి, నువ్వు చెబుతున్నది నీ కొడుకు గురించే ఉన్నట్టుందే? అవును ఆండాళ్ళక్క, నీకేమైనా అభ్యంతరమా? ఉబ్బి దబ్బిపైపోయింది ఆండాళమ్మ. అభ్యంతరమా? అతగాడికి కళ్ళు మూసుకుని ఇవ్వచ్చే పిల్లని నా మనవరాలికి అంత అదృష్టం పడుతుందంటే నేను కాదనగలనా? ఆనందంతో సరిగా మాటలే దొరకడం లేదామెకు. తిరుపమొత్తో గిరుపమొత్తో పెంచినందుకు మనవరాలికి కన్నెచెర వదిలిస్తే చాలుననుకున్నదే గాని ఆ పిల్లకి యోగ్యుడైన వరుణిని తేవాలని గాని ఎప్పుడూ అనుకోలేదు ఆండాళమ్మ. అందుకే ఎంత జులాయి వెధవైనా తన పొరుగింటి అబ్బాయికి ఇవ్వాలనుకుంది. పిల్ల పెళ్లి పేరు చెప్పి అడుక్కుందామని వస్తే అది దొరల ఇంటికి కోడలవుతుంది. అబ్బా, నా చిట్టి రేణు ఎంత అదృష్టవంతరాలు! ఆ వృద్ధురాలి కళ్లల్లో అశ్రు ప్రవాహం పొంగి పొర్లింది. ఆ రోజు అమ్మాపురం సమీపంలో గట్టుమీద వెలిసిన కురుమూర్తి స్వామి కళ్యాణ మండపం చుట్టూ అమ్మాపురం ప్రజలందరూ మూగి ఉన్నారు. భార్య పోయిన నెల్లాళ్లకే పెళ్లిపీటల మీద కూర్చున్న సుధాంశు పెళ్లి చూడడానికి వచ్చాడు. వాళ్ళు చూడడానికి వచ్చారనడం కంటే గుసగుసలాడడానికి, విమర్శించడానికి వచ్చారంటే బాగుంటుంది. 5 ఏళ్ల క్రితం వరకు అతడు చదువు నిమిత్తం విదేశంలో ఉన్నాడు. చదువు ముగించుకుని వస్తూనే ఓ జమీందారు గారి అమ్మాయి మనోరమతో వివాహం జరిగింది. వాళ్ళిద్దరూ కారులో కూర్చుని సిటీకి వెళుతుంటే సరదాగా కారు వదిలేసి చేయి పట్టుకుని అతిమామూలు మనుషుల్లా పొలాల గుమ్ముట్లమ్మట పరుగులు పెడుతుంటే చిలక గోరింకలని, లక్ష్మీనారాయణలని చెప్పుకునేవారు గ్రామస్తులు. అలాంటి అనురాగ దాంపత్యం, అలాంటి అపురూపమైన జంట చాలా అరుదని చెప్పుకునేవారు. మనోరమ సుధాంశులు ఎంత అన్యోన్యంగా జీవించారో ఆ ఊళ్ళో చిన్నపిల్లల వరకు తెలుసు. అలాంటిది ఆమె పోయి నెల తిరగకుండానే అయ్యగారు పెళ్లికొడుకు కావడమా? మనోరమ గారి కంటే బాబుగారికి చాలా ప్రేమట. అందుకే ఆవిడ పోయిన నెల తిరగకుండానే పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. చిచ్చి, ఏం మగాళ్ళు, ఏం ప్రేమలు! మగజాతి మీదే అసహ్యం కలుగుతుంది. ఓ యువతి నిర్భయంగా అంటున్న మాటలు చెవిలో పడ్డాయి సుధాంశుకు. శూలం గుచ్చుకుంటున్నట్టుగా విలవల్లాడింది అతని మనసు. తల పైకి లేవలేదు. చనిపోయిన మనోరమ ఆత్మ వచ్చి తనని శపిస్తున్నట్టుగా, తిడుతున్నట్టుగా అతడి మనసు కలగాంచి ఉలికిపడుతున్నాడు. మను, నన్ను క్షమించు. అమ్మ చేతిలో నేను బలిపశువనైపోయాను. మన ఆదర్శ దాంపత్యం చతురార్థం వేయలేకపోయాను. అదంతా ఒక బూటకంగా ఈ మనుషులు అనుకోవచ్చు, కానీ నా మనసులో నీ స్థానం ఎప్పటికీ చెదరనిది. నీ రూపం నిత్య నూతనంగా నా హృదయంలో ముద్రించుకుంటాను. నీకు పంచని ఈ ప్రేమను ఇంకెవరికీ పంచను. నిజంగా అతడు ఏ అవస్థలో ఉన్నాడో గ్రహించిన వారు 2 ఉన్నారు. ఒకరు కాంతారావు, మరొకరు తల్లి మీనాక్షమ్మ. పురోహితుడు చెప్పిన వాటికి ఒక మరబొమ్మలా ప్రవర్తించడం తప్ప సుధాంశు మెతడు పనిచేయడం లేదు. మంగళసూత్రం కట్టేటప్పుడు కూడా వధువు ముఖంలోనికి చూడలేదు.
మనోరమ ఆలోచనలు అతడి చుట్టుముట్టి బాహ్య జ్ఞానం కోల్పోయేలా చేశాయి. పెళ్లి తర్వాత ఇక ఏ తతంగానికి అంగీకరించలేదు సుధాంశు. ఇంటికి వచ్చేసి తన గదిలో దూరి తలుపులు వేసుకున్నాడు. అతడికి భార్య పోయిన రోజు కంటే ఎక్కువ దుర్దినంగా ఉంది ఈ రోజు. అంతకంటే మరీ ఎక్కువ బీభత్సంగా ఉంది అతడి హృదయ స్థితి. అప్పుడే ఒక హత్య చేసి వచ్చిన వాడిలా వణికిపోతున్నాడు. ప్రాణంలో ప్రాణమైన మనోరమ పోగానే ఆమె స్థానంలోకి మరొకతను తెచ్చుకోవడమా? తనేనా ఈ పని చేసింది? అమ్మ బలవంతానికే కదా తను లొంగిపోయింది అని ఎంత సరిపెట్టుకోవాలనుకున్నా అమ్మ కోసం తనకిష్టం లేని పని ఎందుకు చేశానా అన్న మదన మంటల్లా రేగిపడుతుంది. చేతులు వెనక్కి కట్టుకుని గదిలో పచార్లు చేస్తున్న సుధాంశు అడుగులు హఠాత్తుగా ఆగిపోయాయి. మను విభ్రమంతో పిలిచాడు. తెల్లచీర కట్టుకుని క్రోధ రుక్షణతో చూస్తున్నది మనోరమ. ఏమిటి మను అలా చూస్తున్నావు? మీరేనా ఈ పని చేసిందని? నేను చేయలేదు. అమ్మ నా చేత బలవంతంగా చేయించింది. అమ్మ మీ పిల్లల విషయం పెట్టి చంపమంటే చంపేస్తారా? మనోరమ గాయపడ్డట్టుగా పిలిచాడు. నా పిల్లలకి మారుటి తల్లిని తీసుకురావడానికి మీ మనస్సు ఎలా అంగీకరించింది? ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన నన్ను అప్పుడే మర్చిపోయారా? పురుషుల మనస్సంతా క్షణికమా? మను నన్ను నమ్ము. ఇది కేవలం నా ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందంటే నమ్ము. నిన్ను ఒక్క క్షణం కూడా మర్చిపోలేను కూడా. ఆమె అమ్మకు కోడలు కాగలదు. నీ పిల్లలకు ఆయా మాత్రమే కాగలదు. నీ స్థానం ఎప్పటికీ ఆమెది కాదు మను. నన్ను వంచకుడిగా క్షణిక వ్యామోహనిగా చూడకు. నా హృదయంలో నీ రూపు చెక్కు చెదరనిది. నువ్వు చచ్చిపోలేదు మను. నువ్వు నాకు సజీవంగా కనిపిస్తున్నావు. నా కళ్ళు ప్రతిక్షణం నిన్ను చూస్తున్నాయి. అంతవరకు తలుపు దగ్గర పాలనురగలాంటి చీరలో పాల గ్లాసుతో తల వంచుకు నిల్చున్న నూతన వధువు విభ్రమంతో తలెత్తి చూసింది. ఆమె కళ్ళలో కళ్ళు కలిసిన క్షణమే సుధాంశు భ్రాంతి వదిలిపోయింది. పామును చూసిన మనిషిలా జంకున 2 అడుగులు వెనక్కి వేసి నిల్చున్నాడు. రేణు నిటారుగా నిలబడి సుధాంశునే చూస్తుంది. విడిదీసుకోలేని చూపుతో అతడు చూస్తున్నాడు. పాలనురుగలాంటి ఆమె చీర తెలుపో పాలరాతి చెక్కడంలో ఉన్న ఆమె శరీర కాంతి తెలుపో తేల్చుకోలేనిదిగా ఉంది. ఆమె శరీరాకృతి నిపుణుడైన శిల్పి చేతిలో చెక్కబడిన శిల్పంలా ఉంది. నుదురు, కళ్ళు, చెంపలు, పెదవులు వేటికవి తమ అందాన్ని చాటుకుంటున్నాయి. అమ్మ చెప్పిన ఆమె దరిద్ర కథకు, ఆమె రూపానికి ఎక్కడ సౌమ్యం కనిపించక తలకిందులైనట్టుగా చూశాడు సుధాంశు. మిరుమిట్లు గొలిపే ఆ సౌందర్యవతిలో ఆ దరిద్రం తాలూకు దీనఛాయలెక్కడా కనిపించలేదు. ఇంతసేపు ఒక పిచ్చివాడిలా అతను వాగిన వాగుడు మననం చేసుకుంటూ అతడినే తదేకంగా చూడసాగింది రేణు. సమున్నతుడు దృఢ శరీరుడు అయిన సుధాంశు పెళ్లి కొడుకుగా కాక అప్పుడే ప్రియపత్నిని శ్మశానంలో తగలేసి వచ్చిన వాడిలా ఉన్నాడు. జుట్టు అస్తవ్యస్తంగా రేగిపోయింది. కళ్ళు బాగా ఎర్రబడి జపా పుష్పాల్లా ఉన్నాయి. కాని అతడి వ్యధబారిత వదనంలోనూ అంతులేని ఆకర్షణ ఉంది. రేణు క్రమశిక్షణ లేకుండా స్వేచ్ఛగా పెరిగిన పిల్ల, విద్యా విహీని. కానీ ఈ ప్రపంచంలోని వ్యక్తుల్ని అర్థం చేసుకోగానే తెలివితేటలు మాత్రం కావలసినన్నున్నాయి. అది చిన్నప్పటి నుంచి నాయనమ్మ వెనుక సంచారం చేస్తూ నానా రకాల మనుషుల్ని, నానా ప్రదేశాల్ని చూసిన అనుభవ జ్ఞానం కావచ్చు. ఈ పెళ్లి అతడి ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. అతడు తొలి కళత్రాన్ని అతిగాఢంగా ప్రేమించిన సంగతి గుర్తించింది. రేణు చేతుల్లో పాలు పూర్తిగా చల్లబడిపోయాయి. అతడు ఆమెను స్వాగతపూర్వకంగా చూడడం గాని, పెదవి విప్పి పలకరించడం గాని చేయలేదు. కాసేపు అతను కిటికీ వద్ద నిల్చున్నాడు. తరువాత మంచం మీద వాలిపోయి అటు తిరిగి పడుకున్నాడు. ఇది రేణు 20 ఏళ్ల కన్య జీవితంలో దాచుకున్న మధువును ఆత్రంగా జుర్రుకొని స్త్రీగా రూపుదిద్దుకోవలసిన శోభనం రాత్రి. చేతులు చాచి అందుకోవలసిన భర్త నిర్లక్ష్యంగా మొదటి భార్య తలుపులతో మంచం మీద పడి ఉన్నాడు. రేణు గుండెల్లో సన్నని మంట రేగింది. నిలబడి కాళ్ళు పీక్కుపోయాయి. పాలగ్లా స్టూలు మీద పెట్టేసి సోఫాలో కూర్చుంది. పావుగంట తరువాత ఆమెను తన ఒడిలోకి లాక్కుంది నిద్రాదేవి. సుధాంశుని మాత్రం నిద్రాదేవి కరుణించలేదు. అతడు అంతులేని ఆలోచనల్లో తేలిపోతున్నాడు. రేణు ఈ గదిలోకి రాకముందు అతడు మనోరమ గురించే ఆలోచించాడు. ఇప్పుడు తన నిరాదరణ గురి అయిన నవవధువును గురించి ఆలోచించసాగాడు. ఈమెకు అమ్మా నాన్న లేరని, నాయనమ్మ పెంచిందని, యాచనలతో కాలం వెళ్లదీసేవాళ్లని విన్నప్పుడు అలాంటి పిల్ల అయితే ఆ దరిద్రం నుండి విముక్తి పొందిన ఆనందంతో, ఈ ఇంటి ఐశ్వర్యంతో సంతృప్తి పడిపోగలదు అనుకున్నాడు. ఎలాంటి ఆడపిల్లకైనా భర్త ప్రేమ కరువైన నాడు ఏ ఐశ్వర్యమూ తృప్తినివ్వలేదని ఇప్పుడు స్ఫురించింది సుధాంశుకు.
రేణు ఇంత చక్కని పిల్ల, కాకపోతే కురూపి అయినా అయితే ఇతడు ఆమెను గురించి ఆలోచించేవాడు కాదో చెప్పడానికి వీల్లేదు. ఈ సౌందర్య రాశి పురుష ప్రేమ కరువై జీవించడం అనేది అతడిలో జాలిని రేకెత్తించింది. ఆమె మెడలో 3 ముళ్ళు వేసి ఈ శూన్య గృహంలో బందీని చేశాడు. జీవితమంతా భర్త ప్రేమ కరువై ఈ ఇంట్లో బంధింపబడడం ఎంత దుర్భరం ఆమెకు. సుధాంశులో ఆలోచనలు విడిపోయాయి. ఒక నిశ్చయంతో ఈ బంధం నుండి విముక్తి కలగజేసి వెళ్ళిపోమని చెప్పాలనుకోవడమే ఆ నిశ్చయం. అప్పటికి గాని ఆమెకు తన వల్ల అన్యాయం జరిగిందన్న మనస్తాపం తొలగిపోదు. ఉదయభానుని స్వాగత గీతాలతో రేయంతా నిద్రాదేవి కౌగిలిలో ఒరిగిపోయిన జీవరాశికి మేల్కొల్పు చెట్ల మీద కాకులతో కావు కావుమంటున్నాయి. కర్ణ కఠోరమైన కాకులు కావు కావుమంటున్న శబ్దాల మధ్య పిచుకల మృదు మధురమైన కలస్వననం అణిగిపోతోంది. రేణు ఉలికిపడి లేచింది. సుధాంశు మంచం మీద గాఢ నిద్రలో ఉన్నాడు. గాఢ నిద్రలోనూ అలసట సూచిస్తున్నది అతని వదనం. ఆ ముఖంలో వేదన ఛాయలు ఇంకా మాసిపోలేదు. అందమైన అతడి రూపాన్ని ఆరాధనగా చూసింది రేణు. నిద్రలోనే ఒత్తిగిల్లాడు సుధాంశు. గబుక్కున అక్కడి నుంచి కదిలి తలుపు తీసుకుని కిందకి వచ్చింది రేణు. బాత్రూంలోకి వెళ్లి ముఖం కడుక్కుని అత్తగారి గదిలోకి వచ్చేసరికి ఆమె అప్పుడే లేచి బాబుకు బట్టలు మారుస్తుంది. తెల్లవారు మిమ్మల్ని సతాయించాడా? ఒక్కసారి మాత్రం లేచాడు. పాలు పట్టాను, బాగానే పడుకున్నాడు. మీరు ఆగండి అత్తమ్మ, నేను మారుస్తాను గుడ్డలు. మీనాక్షమ్మ పక్కకు జరిగి రేణువును పరీక్షగా చూడసాగింది. రాత్రి ఏం జరిగి ఉంటుందో సరిగా అంచనా వేయలేకపోయింది. రేణు ప్రవర్తన మామూలుగా ఉంది. మీనాక్షమ్మ ఉండబట్టలేక అడిగింది. సుధా మాట్లాడా? తటపడాయింపుగా ఉండి చివరికి మెల్లగా అంది. సుధా మనోరమ సంగతులేమైనా ఎత్తితే నువ్వు అవేవీ మనసులో పెట్టుకోకు రేణు. కొద్ది రోజుల్లో అన్నీ సర్దుకోగలవనే విశ్వాసం ఉండబట్టే నిన్ను వాడికి చేశాను. నీ సహనమే నీకు శ్రీరామరక్ష అయి నిలుస్తుంది. రేణు నుండి సమాధానమేమీ రాలేదు. బాబుకు బట్టలు మార్చి పాలు తీసుకురావడానికి వెళ్ళింది. ఆ రోజే మనోరమ తల్లి పద్మావతి మనోరాలిని వెంటబెట్టుకుని ఊడిపడింది. వస్తూనే వియ్యపురారిని దులపడం మొదలుపెట్టింది. కోడలు పోయి నెల తిరగకుండానే కొడుక్కు పెళ్లి చేసిన నువ్వు ఎటువంటి దానివి? ఈ పసిపిల్లలు ముఖాలైనా చూసావా కనీసం? నా కొడుక్కి పెళ్లి చేస్తే అడగడానికి నువ్వెవరివి? మీనాక్షమ్మ ముఖం చిట్లించింది. నీ కొడుకు పిల్లలు అమ్మమ్మని. అమ్మమ్మవి అయితే ఈ మర్యాద నిలబెట్టుకుని ఇక్కడి నుండి వెళ్ళిపో. అంతేగాని మాటలు మీరకు. నేను ప్రపంచంలో లేని పని ఏదీ చేయలేదు. భార్య పోయిన వాడికి తిరిగి పెళ్లి చేయడం తప్పేమీ కాదు. అతడిష్టంతో కాదటగా, బలవంతంగా చేశావటగా? అవును, బలవంతంగా చేశాను. ఆ అర్ధాయుషదాన్నే స్మరిస్తూ బ్రతుకు శూన్యం చేసుకోవడం ఏ తల్లి సహించనిది. మళ్ళీ పెళ్లి చేస్తే సుధ ఈ లోకంలో పడతాడని చేశాను. పిల్లలకి కాస్త విషం పెట్టి చంపి ఆ పని చేయలేకపోయావా? మారుడు తల్లి అంటే రాక్షసేం కాదు. వాళ్ళు నీకు కూతురు పిల్లలైతే నాకు కొడుకు పిల్లలు. నీకంటే నా దగ్గర చుట్టరికం. వాళ్ళ గురించి నువ్వేమీ చింత చేయాల్సిన పని లేదు. నువ్వు మళ్ళీ పెళ్లి చేశావని నాకేం బాధలేదు, తగ్గుతూ అంది పద్మావతి. కానీ ఎవరో దిక్కుముక్కు లేని దరిద్రురాల్ని చేశావనే నా బాధ. మనోరమ పోతే రాధలేదు. రాధనిద్దామని తెగిన మన సంబంధాన్ని మళ్ళీ కలుపుకోవాలని అనుకున్నాం. అది పోయి నెల తిరిగి తిరగకుండానే ఆ ప్రసక్తి ఎలా తేవడమా అని ఊరుకున్నంతలో నువ్వింత పని చేశావు. రాధ అయితే అక్క పిల్లలను తన పిల్లలుగా చూసుకునేది. కన్న కూతురు నా కడుపులో చిచ్చుపెట్టిపోయినా నా రెండో కూతురి ఈ ఇంటికి వస్తే నాకు కాస్త తృప్తిగా ఉండేది. ఆవిడ అసలు బాధ ఏమిటో అప్పటికి తెలిసింది మీనాక్షమ్మకు. ఈ పెళ్లి జరగకముందే నువ్వు ఈ ప్రసక్తి తెచ్చినా నేను ఒప్పుకునేదాన్ని కాదు. మీ సంబంధం మాకు అచ్చొచ్చేది కాదు. వాళ్ళు ఈ మాటల్లో ఉండగానే రేణు బాబుకు స్నానం పోసి తెల్లటి గుడ్డలో చుట్టుకుని గదిలోకి వచ్చింది. తననే కొరుక్కు తినేలా చూస్తున్న పద్మావతిని, ఆమె పక్కనే బిక్కుబుక్కుమంటూ కూర్చున్న ఇంచుమించు ఆవిడ పోలికలే ఉన్న 4 ఏళ్ల పిల్లని చూసి ఎవరత్తయ్యా అని అడిగింది. మనోరమ అమ్మగారు, మన ఉష. రేణు బాబును తొట్టెలో పడుకోబెట్టి, దా ఉష, తమ్ముడితో మాట్లాడవు అంటూ తొట్టెల దగ్గరికి నడిపించుకుపోయింది ఉషని. రేణు ఇంత సౌందర్యవతి అని ఊహించని మనోరమ తల్లి ఈర్ష్యతో ఉక్కిరి బిక్కిరి అయ్యింది. రాత్రి ఓ ముత్తైదువు రేణుకు పూలు పెట్టి అలంకారం చేయబోతే రేణు మృదువుగా తిరస్కరించి అతి సాదాగా పైకి వెళ్లి సుధాంశు గదిలో ప్రవేశించింది. ఆమె రాక కోసమే వేచి ఉన్నట్టుగా ఉన్న సుధాంశు ఆ స్టూల్ మీద కొంత డబ్బు, ఉత్తరము ఉన్నాయి. అవి తీసుకుని వీలైనంత త్వరగా ఇల్లు విడిచిపో అన్నాడు. అతడి స్వరం అతడికే కఠినంగా తోచింది. పగటి వెలుతులలో అయితే రేణు ముఖం గాయపడిన అభిమానంతో ఎలా ఎర్రబడి ఉందో చూసేవాడు సుధాంశు.
ఆ గదిలో నీలిరంగు బల్బ్సా మాత్రం వెలుగుతోంది. వెలుగు అతి మందంగా ఉంది. తనకి కొద్ది దూరంలో ఉన్న రేణు ముఖంలో రేగిన భావాలు చూడలేకపోయాడు. స్టూల్ మీద నోట్ల కట్టె కింద మడత పెట్టకుండా ఉంచిన కాగితం చేతిలోకి తీసుకుంది రేణు. ఒకసారి ఆ కాగితాన్ని అటూ ఇటూ తిప్పి చూసి సుధాంశుని సమీపించింది. నాకు చదవడం రాదు, ఏం రాశారో చదవండి, వింటాను అంది. ఆ కంఠంలో ఎక్కడా వణుకు గాని భయం కానీ లేవు. భర్తతో కొత్తగా మాట్లాడుతున్న భావం లేదు. నువ్వేమీ చదువుకోలేదా? తెలుగు చదవడం కూడా రాదా? ఆశ్చర్యంగా చూశాడు. రాదు. మా నాయనమ్మ ఒక్క తిండి పెట్టి నన్ను బ్రతికించుకోవడం తప్ప ఈ చదువులు ఇవేమీ నాకు అవసరం అనుకోలేదు. నాకు చదువు చెప్పించలేదు. కనీసం అక్షరజ్ఞానమైనా లేని ఈ ముద్దును వదిలించుకోవడం అంటే శ్రమ కాదనుకున్నాడు సుధాంశు. స్విచ్ వేసి లైట్ వెలిగించాడు. మంచం మీద కూర్చుని అది ఎవరో రాసిన ఉత్తరం తను చదువుతున్నంత నిర్లప్తంగా చదవసాగాడు. నిన్న రాత్రి నేను వాగిన వాగుడితో నీకు తెలియవలసిన సంగతులేమిటో తెలియసాయి అనుకుంటున్నాను. ఇంకా కొన్ని సంగతులు తెలపాలనుకుంటున్నాను. నేను మీనాక్షీదేవికి ఒక్కగానొక్క కొడుకును. మా నాన్నగారు పోయిన సంవత్సరమే నేను విదేశంలో చదువు ముగించుకు వచ్చాను. నాన్నగారి సంవత్సరికం అవుతూనే నన్ను ఇంటివాడిని చేసే ఉద్దేశంతో అమ్మ పెళ్లి ప్రస్తావన తెచ్చింది. నేను విదేశంలో ఎవరికి మనసివ్వకుండా పదిలంగా పట్టుకున్నాను. అది మన భూమి మీద ప్రీతితో, మన సంస్కృతి మీద అభిమానంతో, నాకు పెద్దలున్నారని ఏ క్షణము మర్చిపోకపోవడం వల్ల నా అంగీకారంతో అమ్మ శంభూనగర్ జమీందారు వాళ్ళ పిల్లను చూడడానికి వస్తున్నామని కబురు చేసింది. వాళ్ళు శుభదినాన వచ్చి అమ్మని నన్ను తీసుకెళ్లారు. మనోరమ నీలా మిరుమిట్లు గొలిపే సౌందర్యవతి కాదు. చూడగానే ఆహా ఏమందం అనిపించేది కాదు. కాని ఆమె కళ్ళు స్వచ్ఛమైన సరోవరాలు, ఆమె పలుకులు మృదువచనాలు. వినయాన్ని అలవర్చుకున్న విజ్ఞానవతి. మేం మాట్లాడుకున్న అరగంటలో మా అభిప్రాయాలు కలిశాయి. అమ్మాయి నచ్చిందని చెప్పాను. ఒక శుభలగ్నాన నా అర్ధాంగి అయి వచ్చింది మనోరమ. ఆ క్షణం నుంచి పాలు నీళ్లలా కలిసిపోయి జీవించాం. చక్కని జోడి అన్నారు. అనురాగ ఆదర్శ దాంపత్యమని పొగిడారు. మను నన్ను మొదటిసారి తండ్రిని చేసి నా ప్రేమను మరింతగా చూరగోరన్నది. రెండోసారి ఈ లోకం నుండే వెళ్ళిపోయింది. నాకు ప్రియమైన మనుని ఈ చేతులతోనే తగిలేసొచ్చాను. అయినా నాకది నిజమనిపించదు. పాపనాడిస్తూ నాతో కబుర్లు చెబుతూ నా చుట్టూ తిరుగుతూ ఉన్నట్టుంటుంది. కానీ నా మను పోయి నెల తిరుగుతూనే నా మెదడుకు ఉచ్చులా మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చింది అమ్మ. నేను అంగీకరించలేదు. నేను పెళ్లికి అంగీకరించకపోతే తను ఏ బాబా ఆశ్రమానికో వెళ్ళిపోతున్నానన్న ఆయుధం ప్రయోగించి తన మాటకు నన్ను అవుననేలా చేసింది. నీ కథ చెప్పి నీతో నా పెళ్లి నిర్ణయించానని చెప్పినప్పుడు నా మనసు కొంత రిలీఫ్ అనిపించింది. నా హృదయంలో స్థానం పొందకపోయినా ఈ ఇంటి కోడలిగా ఈ హోదాతో ఐశ్వర్యంతో సుఖపడిపోగలవనుకున్నాను. ఆ దరిద్రం నుండి విముక్తి పొందడమే పెద్ద అదృష్టంగా భావించి ఊరుకుంటావనుకున్నాను. నేనెంతవరకే ఊహించగలిగాను. కానీ నిన్న రాత్రి నిన్ను, నీ సౌందర్యాన్ని చూసినప్పటి నుంచి నేను అమ్మ మాటకు తలవగ్గడం వల్ల నీకు చాలా ద్రోహం చేశాననిపించింది. మనోరమను నేను మర్చిపోనన్నాళ్ళు నీ వయసు, రూపం ఈ ఇంట్లో అడవిగాచిన వెన్నెలే. నిన్ను బంగారు పంజరంలో బంధించి పురుష ప్రేమ కరువు చేయడం మహాపరాధంగా కనిపించింది. నాలో రేగిన పశ్చాత్తాపం నన్ను నిర్ణయానికి తీసుకువచ్చింది. అదేమిటంటే నీకు విముక్తినిచ్చి ఈ ఇంటి నుండి పంపించేయడమే. ఈ 25,000 తీసుకుని ఇంకా కావాలన్నా ఇస్తాను. ఈ ఇంటి నుండి వెళ్ళిపోయి ఈ డబ్బుతో యోగ్యుడైన వరుని వెతుక్కుని అందరు ఆడపిల్లలాగే వైవిహ జీవితాన్ని అనుభవించమని కోరుతూ నీకు విడుదల ప్రసాదిస్తున్నాను. నువ్వు ఈ ఇంటి నుండి ఎంత త్వరగా వెళ్ళిపోతే నీకంత సుఖంగా ఉంటుంది. సుధాంశు చదవడం ముగించి తలెత్తాడు. రేణు స్నిగ్ధంగా నవ్వింది. స్టూల్ మీదున్న నోట్ల కట్ల అందుకుని సుధాంశు ముందుంచుతూ, దేవుడి కంటే నాకు మనిషి మీదే ఎక్కువ నమ్మకం. ఒక మనిషి మనసు సంతృప్తి పడితే దేవుడు సంతృప్తి పడినట్టే భావిస్తాను. ఒక మనిషి నిండు హృదయంతో ఇచ్చే ఆశీర్వాదాన్ని దేవుడు ఆశీర్వాదంగానే స్వీకరిస్తాను. మీ జీవితానికి ఏదో పీడ దాపురించినట్టుగా ఉంది. ఇదో ఈ డబ్బో ఖర్చు పెట్టి బీదలకు అన్నదానం చేయండి. ఈ ఇంటికి మీకు పట్టిన అరిష్టం, దుఃఖం తొలగిపోతాయి అంది శాంతంగా. నాకు సలహా కాదు కావాల్సింది. ఈ డబ్బు తీసుకుని నువ్వు వెళ్ళిపోతావా లేదా అనేదే నేను అడిగాను. నా డబ్బు నాకిచ్చి వెళ్ళిపోమనడం ఏమిటి? మీ పిచ్చి ఆలోచన కాకపోతే ఈ డబ్బు దానం చేస్తున్నాననుకుంటున్న వ్యక్తి నా సొంతం. నిన్న ఉదయమే మీ స్వహస్తాలతో నా మెడలో ఈ మాంగళ్యం కట్టి నాకు మీ మీద, మీదైన సర్వస్వం మీద నాకు అధికారం ఇచ్చేశారు. ఇప్పుడు ఈ 25,000 ఏదో నష్టపరిహారంగా ఇస్తున్నట్టుగా ఇచ్చి వెళ్ళిపోమంటే నాకు నవ్వొస్తుంది.
ఒక వేశ్యను వదిలించుకో చూసినట్టుగా చూస్తున్నారేమిటి నన్ను? అక్షరజ్ఞానమైనా లేని ఈ మూర్ఖురాలు ఇంత ఘాటుగా ధైర్యంగా మాట్లాడగలదని ఊహించని సుధాంశు తెల్లబోయాడు. ఈ పిల్లను తాము ఊహించినట్టు వదిలించుకోవడం అంత సులువు కాదన్న విషయం అప్పుడే స్మరించినందతడికి. నువ్వు హేళన చేయాల్సిందేమీ లేదు. భార్య అన్న బంధం నుండి నిన్ను విముక్తి చేసి పంపాలన్నదే నా ఉద్దేశం. నాదైన సర్వస్వం మీద నువ్వు అధికారం సంపాదించగలిగావేమో గాని నా మీద సంపాదించడం అంత సులభం కాదు అన్నాడు మందస్వరంతో. అవును, మీ మనసు నాది కానప్పుడు మీ మీద నాకేమీ అధికారం లేదు. కానీ ఇది బంధమని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఇంచుకు ఆశ్చర్యంతో ప్రశ్నించింది రేణు. భర్త ప్రేమ లేకుండా నువ్వు ఇంట్లో సుఖపడగలవా? నా భర్త ప్రేమ నాది కాదని ఖచ్చితంగా మీరెలా చెప్పగలరు? అతడి ప్రేమ ఒక్క మనోరమకే అంకితం, అది మరెవరికీ చెందదు. బ్రతికి ఉన్నవాళ్లే ఈ ప్రేమ అనేదాన్ని శాశ్వతంగా నిలుపుకోలేరు. చనిపోయిన మా అక్కగారు శాశ్వతంగా మీ ప్రేమను నిలుపుకోగలదంటారా? బతికి ఉంటే ఏమో గాని ఆమె చనిపోయినందుకే నా ప్రేమను శాశ్వతం చేసుకుంది. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. అలాంటప్పుడు మీరు మా అక్కగారిని ప్రేమించడం ఒక్కటే శాశ్వతం అవుతుందా? రేణు పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది. ఈ కంటికి కనిపించే మనుషులెవరూ మిమ్మల్ని విడదీయలేకపోవచ్చు. కంటికి కనిపించనిది ఒకటి ఉంది, అది కాలం. అది మరుపును కలగజేస్తుంది, మనుషుల్ని దూరం చేస్తుంది. అంత ఖచ్చితంగా మీ ప్రేమ చనిపోయిన మీ భార్యదే అని చెప్పబోకండి. కాలం పందెం కాస్తుంది. రేణు నవ్వు ఎగతాళిగా వినిపించింది సుధాంశుకు. కోపం తెప్పించింది. మనోరమ మీద తన ప్రేమను ఎవరూ వేలెత్తి చూపలేనిది ఈవిడ అవమానిస్తుందా? ఏ కాలము పందంగాని గెలవలేదు. నేను అనే వాడిని ఉన్నంత వరకు మనోరమ మీద ప్రేమను హాని అంటూ ఏదీ ఎవరికూ కలిగించలేదు. ఎవరైనా పందెం కాస్తే ఓడిపోయేది వాళ్లే, నా ప్రేమ కాదు. సుధాంశు కంఠం దృఢంగా ధ్వనించింది. అయితే ఇది నిన్ను ప్రేమించలేను, నిన్ను భార్యగా చూడలేను అని ఖచ్చితంగా చెప్పాడన్నమాట. సరేనండి, భార్యగా చూడొద్దు, భార్యగా ప్రేమించవద్దు. మీ ఇంట్లో పని పాటలు చేసే మనిషిగా చూడండి. మనిషిగా ప్రేమించడం, ఆ పాటి ప్రేమ కూడా మీరు యువతల మనుషులకు పంచలేరా? ఇక ఎలాగో ఒకలా నన్ను వదిలించుకోవడమే మీకు కావలసి వస్తే పోతాను. కానీ నిన్న ఉదయం పవిత్రమైన మంత్రాలతో ఈ మాంగళ్యాన్ని 3 ముళ్లతో నా మెడలో బంధించారే, ఆ 3 ముళ్లను విప్పివేయడానికి ఏవైనా తిరుగు మంత్రాలుంటే నిన్నటి చోట నిన్నటి పెద్ద మనుషుల మధ్య విప్పేయండి. నిన్న జరిగిన వివాహం ఒక కళ అనుకుని వెళ్ళిపోతాను. కానీ నా మెడలో ఈ బంధం ఉన్నంత వరకు ఈ ఇంటి గడప మీరు కోరుకున్న విధంగా దాటడం జరగదు. ఆ బంధం తెంచుకు వెళ్ళిపోమని నేనే కదా ఆదేశిస్తున్నది. మీకు కనిపిస్తున్నది ఈ తాడు. ఈ తాడుని తెంచి వేయగలరేమో గాని మనసులో పడిన బంధాన్ని ఎవరూ తెంపలేనిది అండి. మనసులో పడిన బంధమా? సుధాంశు విరక్తిగా నవ్వాడు. మనసు లేని మనిషిని ప్రేమించి నువ్వేం పొందగలవు? చనిపోయిన మా అక్కగారిని ప్రేమించి మీరేం పొందుతున్నారు? కంటికి కనిపించకుండా మాసిపోయిన మనిషిని ప్రేమించి మీరేదో పొందుతున్న తృప్తి పడుతుంటే కనిపిస్తున్న మనిషిని ప్రేమించి నేను పొందనేది ఏమంటుంది? సుధాంశు తలకిందులైనట్టుగా చూశాడు. ఓ, నిన్ను అంచనా వేయడంలో నేను చాలా పొరపాటు చేశాను. నీ తిరస్కృతితో నువ్వు ఇంటి నుండి వెళ్ళిపోతావని అమ్మ ఒక మళ్ళీ పెళ్లి ప్రసక్తి తేదని హాయిగా ఉందామనుకున్నాను. దెయ్యంలా నన్ను వదలవన్నమాట. ప్రతిక్షణం నా కళ్ళ ముందు కదులుతూ నన్ను యాతన పెడుతూ ఉంటావన్నమాట చిరాకుగా అన్నాడు. రేణు ఇంతగా చూసిందతడిని. కంటికి కనిపించని వాళ్ళు దేవతలు, కంటికి కనిపించే వాళ్ళు దెయ్యాలా మీకు? తారుమారు చేసి మాట్లాడుతున్నారే. షటప్. మనోరమను కించపరిచే మాటలు మాట్లాడితే నేను ఊరుకోను తెలుసా? రేణు నిదానంగా అంది. మీరు నన్ను వివాహం చేసుకోకముందు ఆలోచించుకోవలసిన సంగతులండి ఇవి. అమ్మ బలవంతంతో విధిలేక నా మెడలో మాంగళ్యం కట్టానంటున్నారు. అక్కడితో మీ సమస్య తీరిపోయిందనుకున్నారు గాని ఒక నిండు జీవితం మీ ముందుంటుందని లేదు. పెళ్లి చేసుకుని నువ్వు నాకేమీ కావు పొమ్మనడానికి ఊహించా మీకేమీ హక్కు లేదు. అప్పుడున్న అమ్మ ఇప్పుడు లేదనుకున్నారా? నన్ను ఇంటి నుండి వెళ్ళగొడితే ఆమె ఊరుకుంటుందా? ఇక నేను ఎవరి మొత్తుకోళ్లు లెక్క పెట్టదలుచుకోలేదు. ఎవరైనా బలవంతంగా కొన్ని పనులే చేయిస్తారు. ఆ నిర్ణయం పెళ్లికి ముందు జరగాల్సింది. ఏకై వచ్చి మేకైపోయావే. ఈ ఇంటికి నువ్వు ఏ విధంగా వచ్చావో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం నాకేమీ లేదు. ఇప్పుడు నేను సుధాంశు మోహన్ గారి భార్యను, జమీందారు ఇంటి ఇల్లాలిని. ఆ జీవితాన్ని గుర్తు తేవడంలో మిమ్మల్ని మీరే అగౌరవపరుచుకున్నట్టు అవుతుంది తెలుసా? నేనేదో వరించి వరమాల వేసినట్లు మాట్లాడుతున్నావే. వరించి వివాహం చేసుకున్నారో బలవంతానికి చేసుకున్నారో అది అనవసరం. మనకు జరిగింది పెళ్లి, అది దేవుడి సమక్షంలో, ఊరి పెద్దల సమక్షంలో. నేను మీ భార్యని కాదని ఎవరితో అయినా చెప్పించండి. ఇంటి విషయాలు 10 ముందు ప్రదర్శించుకునే తెలివిహీనుడిని కాదు.
ఇది నా సొంత విషయం. ఎవరి విమర్శలకు ఎవరి తీర్పులకు అవకాశం ఉండకూడదు. దీనితో మరొకరి జీవితం ముడిపడినప్పుడు కేవలం మీ స్వవిషయం ఎలా అవుతుంది? సుధాంశు ఆఖరు ఆయుధంగా, సరే, నేను నీ భర్తనని మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నావు కదా, భర్తగానే ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, లేదా నా కళ్లల్లో ఏ సందర్భంలో కూడా పడకూడదు. నా పిల్లలకి ఆయాగా, అమ్మకి కోడలుగా మాత్రమే నీకు ఇంటి స్థానం ఉంది. అంతకంటే ఎక్కువ సంపాదించాలని ఆశపడకు. ఇలాంటి ప్రయత్నం ఏదైనా చేశావా, నేను ఇల్లు విడిచిపోతాను అన్నాడు. మంచిది, మీ రెండో ఆజ్ఞకే నేను కట్టుబడతాను. మూడో రాత్రి రేణు పైకి వెళ్ళలేదు. కిందనే ఉండిపోయి బాబు తన పక్కనే పడుకోబెట్టుకుంది. మీనాక్షమ్మ అడగకుండా ఉండలేకపోయింది. రేణు, ఏం జరిగింది? ఆయన ఈ ఇల్లు విడిచి వెళ్ళిపోమన్నారు అత్తయ్య, లేదా ఆయన కళ్ళబడకుండా మసులుకోమన్నారు. తన ప్రేమ సంపాదించాలని నేను ప్రాకులాడినట్టు కనిపిస్తే ఈ ఇల్లు వదిలేసి తానే పారిపోవలసి వస్తుందని చెప్పారు. నువ్వు అభిమానంతో తలూపావన్నమాట. కోడలిని మందలింపుగా అంది. నేను బలవంతంగానే చేశాననుకో, దానికి నిన్ను ఈ విధంగా శిక్షిస్తాడన్నమాట. ఆ శిక్షను మౌనంగా భరిస్తూ నా కళ్ల ముందు నువ్వు ఇలా కుమిలిపోతూ నువ్వు మరో శిక్షగా తయారవుతావన్నమాట నా ప్రాణానికి. నువ్వు మా అంతస్తుకు ఏమాత్రం తగ్గకపోయినా, మా సాటి సంబంధాలు ఎన్నో శుభ కోసం క్యూలో నిల్చుని ఉన్నా నిన్నే ఎందుకు చేశానో తెలుసా? ముఖ్యంగా నీ రూపం చూసి. ఈ రూపం మనోరమ నుండి అతడి మనసు మార్చగలదని ఆశపడ్డాను. పోతే చిన్నప్పటి నుండి కష్టాలతో నీ హృదయం మూటబారి ఉందని, ఎలాంటి కష్ట పరిస్థితి ఎదురైనా తట్టుకునే సహనశక్తి ఉంటుందని, ఓపికగా అతడిని నీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తావని ఆశపడ్డాను. నువ్వు చేస్తున్నదేమిటిప్పుడు? ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉండడం భార్యగా నా కర్తవ్యం కాదా అత్తయ్య? నా ఆజ్ఞ మామూలుది కాదే. ఈ ఇంట్లో 3 జీవితాలు మౌనంగా కుమిలిపోయే ఆజ్ఞ ఇది. ఇలాంటి ఆజ్ఞ పాటించకపోతే నీకు చుట్టుకునే పాపం ఏదీ ఉండదు. ఆయన్ని ఇంటి నుండి తరిమేసే ప్రయత్నం కంటే నాకు ఆయన ఆజ్ఞకు తగ్గడమే సుఖంగా ఉంటుంది. ఇంకెప్పుడు ఇలాంటి మాటలు నా దగ్గర మాట్లాడుకో. నేను కోరిందేమిటి? నువ్వు సుధ మనసు మార్చి మామూలు మనిషిని చేస్తావనే ఆశతోనే నిన్ను నా కోడల్ని చేసుకున్నాను. నువ్విలా అభిమానపడుతూ కూర్చుని నా ఆశ వమ్ము చేస్తావా? సుధా నీ భర్త. అతడు చనిపోయిన దాని స్మృతులతో జీవోత్సవమైపోయి ఈ లోకానికి దూరంగా బ్రతుకుతుంటే నీకేమీ పట్టనట్టుగా ఉంటావన్నమాట. అత్తయ్య, కర్తవ్య విముఖురాలిగా చూసింది రేణు. మనోరమ స్మృతులు అతడి నుండి పూర్తిగా తుడిచివేసి, మనోరమ పొందని దానికంటే రెట్టింపు ప్రేమానురాగాలు సుధనుడి నువ్వు పొందాలన్నదే నా ఆకాంక్ష రేణు. నువ్వు ఎప్పటికైనా అవి పొందాలని నేను ఆశీర్వదిస్తున్నాను. మీనాక్షమ్మ దుఃఖాతిరేకతో కోడల్ని అక్కున చేర్చుకుంది. ప్రయత్నిస్తానత్తయ్య. అటు భర్త, ఇటు అత్తగారు, వీళ్ళిద్దరి మధ్య తన జీవితం ఎటు అడుగు వేయాలో తెలియని స్థితిలో కొట్టుకోసాగింది రేణు. రేణు పెళ్లి అయిన 4వ రోజే ఆండాళ్ళమ్మ మూటాముల్లా సర్దుకోవడం చూసి, నువ్వొక్కదానివి వెళ్ళి ఆ పూరికంపులో పడడం ఏమీ బాగోలేదు ఆండాళ్ళక్క. నువ్వు బ్రతికినన్నాళ్ళు బ్రతకావు, ఇక్కడ ఉండు. అమ్మ అయ్యా పోయిన పిల్లను ఇంతదాన్ని చేశావు. నీ రేణు చేతుల్లో నువ్వు దాటిపోక వెళ్ళిపోతానంటావేమిటి అంది మీనాక్షమ్మ. వద్దు మీనాక్షి, నా మనవరాల్ని ఇలాంటి లక్ష్మీ నిలయంలో పడేయగలిగానని ఏనాడు అనుకోలేదు. కాని నా రేణు అదృష్టవంతురాలు. పడింది నీ ఇంట. అది నాకు ఆడపిల్లతో సమానం. దాని పంచన ఉంటానా? ఊహు, దాన్ని తీసుకుపోయి 4 రోజులు నా ఇంట ఉంచుకునే తాహత కోల్పోయాను. నేను బుద్ధి పుట్టినప్పుడల్లా 6 నెలలకో ఏడాదికో వచ్చి చూస్తుంటాను. ఆమెను ఇక్కడే ఉంచేయాలని చాలా ప్రయత్నించింది మీనాక్షమ్మ. కాని ఆండాళ్ళమ్మ వినలేదు. రేణు, నువ్వు చెప్పు మీ నాయనమ్మకు, ఈ వృద్ధాప్యంలో నీ దగ్గర ఉండక ఒక్కతే వెళ్లి దిక్కులేని చావు చేస్తుందట. రేణు అత్తగారి ముఖంలోకి అదోలా చూసింది. ఆ చూపులలో ఎన్నో భావాలు చదువుకుంది మీనాక్షమ్మ. నాయనమ్మ చంకులో మూట ఇరికించుకుని వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోతుంటే రేణు హృదయంలో దుఃఖం సుళ్లి తిరిగింది. 3 ఏళ్ల పిల్లని తన వెంటేసుకు తిప్పింది. ఇక్కడ అక్కడ యాచించి తన కడుపు నింపింది. రాక్షస తిండి అంటూనే ఇంకాస్త తినవే, పెరిగే పిల్లవు అంటూ పెట్టింది. తన రేణు జమీందారుల ఇంటికి కోడలైందని మురిసిపోతుంది. ఆవిడ సంతోషంతో అలాగే దాటిపోవాలి. తన రేణు తన మొగుడి ప్రేమకు నోచుకొని దురదృష్టవంతురాలని తెలిస్తే ఆ ముసలి గుండె బద్దలైపోతుంది. అందుకే నాయనమ్మని ఆపే ప్రయత్నం చేయలేదు రేణు. రాగదీపం 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.